బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక పార్టీ కమిటీలన్నింటినీ కూడా రద్దు చేశారు. మొత్తానికి దీనికి సంబంధించి కీలక బాధ్యతలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అప్పచెప్పారు. ఇక సభ్యత్వ నమోదుకి సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా సభ్యత్వాన్ని నమోదు చేసుకునే ప్రక్రియను ప్రారంభించినట్టుగా వెల్లడించారు. తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పుకు నాంది పలుకుతూ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం ప్రకటించారు. రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను రద్దు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ పునర్వ్యవస్థీకరణపై ప్రధానంగా దృష్టి పెట్టింది. త్వరలో గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీలను కొత్తగా నియమించాలి అని కేసీఆర్ సూచించారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఇది అవసరమని ఆయన పేర్కొన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. కొత్త కమిటీల నియామకం, వారికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం, పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం వంటి బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఇక పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలి అని కేసీఆర్ ఆదేశించారు. ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ విధానంలో కూడా సభ్యత్వాలను నమోదు చేయాలి అని సూచించారు. ప్రస్తుతం బీఆర్ఎస్కు దాదాపు 60 లక్షల మంది సభ్యులు ఉన్నారు అని వెల్లడించారు. పార్టీ చేసిన మంచి పనులను ప్రజల్లోకి సరిగ్గా తీసుకువెళ్లలేకపోయాము అని కేసీఆర్ ఆత్మ పరిశీలన చేశారు. ఇకపై ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి పార్టీ కార్యక్రమాలను చురుగ్గా వివరించాలి అని పిలుపునిచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత విధానాలను ఎండగట్టాలి అని పార్టీ శ్రేణులకు సూచించారు. రాష్ట్రంలో రాజకీయంగా బలమైన ప్రత్యామ్నాయంగా నిలవాలి అని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మొత్తానికి బీఆర్ఎస్ కమిటీ రద్దు నిర్ణయం పార్టీ పునర్వ్యవస్థీకరణకు సంకేతంగా భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో కొత్త కమిటీల ఏర్పాటు, సభ్యత్వ డ్రైవ్తో పాటు మరింత చురుగ్గా మారే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.